దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క 2023 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో ఎంతగానో కాచి కాపాడి రక్షించి ఈ విధముగా మీ మధ్యలో నిలబడి సాక్ష్యం ఇచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఈ దినాన ఇలా సజీవురాలై నిలబడి సాక్ష్యం ఇస్తున్నానంటే అది దేవుని కృపనే. ఎందుకంటే మొదటగా నేను బ్రతికున్న ఎందుకు దేవుడు నన్ను కాపాడిందని ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఈ మాట అంటున్నానంటే, నేను మీకు ఆల్రెడీ సంఘంలో ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాను. టెట్ ఎగ్జామ్ కోసం అని నేను హన్మకొండకి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్ రోజు మరి మా మధ్య గారితో బండి మీద నేను ఇద్దరికి ఒకే దగ్గర సెంటర్ కావడం వల్ల అక్కడికి వెళ్ళి తిరిగి ప్రయాణంలో ఎగ్జామ్ రాసి ఈవినింగ్ టైంలో మేము వస్తుండగా కుక్క అడ్డం వచ్చి మరి మేము కింద పడడం జరిగింది. ఆ యొక్క సమయంలో దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. అసలు ఎంత అంటే ఇక్కడ నుండి కొంత దూరం దాకా బండి రాకపోయింది. కానీ నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కదా. మేమైతే ప్రతిదినము మా కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాం. ప్రార్థన ఏంటంటే వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటాం. ఏంటంటే 91 కీర్తనలో ఉన్న లేఖన భాగాలన్నీ మా జీవితంలో నెరవేర్చి ప్రభు అని ప్రార్థిస్తాను నేను ప్రతి రోజు ఈవినింగ్ టైంలో మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు. అయితే ఆయన తన రెక్కలతో నేను కప్పుకున్న లేఖన భాగం అది గుర్తు చేసుకుంటున్నాను. ప్రతిదీ అందులో ఉన్న ప్రతిదీ నాకు నోటెడు. అది నేను ప్రతి అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. నీ మార్గం అంతట్లో యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించిన వారిని పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకుందరు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను తప్పిస్తాను, అతను నామం మెరిగిన వాడు కనుక అతన్ని గణపరుస్తాను. నిజంగానే ఆ ప్రమాదం నుండి దేవుడు నన్ను తప్పించాడు. నా మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉండి నన్ను సజీవ లెక్కలోంచి మరి ఈ సంవత్సరాంతం వరకు నన్ను కాచి కాపాడి ఈ విధంగా మీ మధ్యలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పోయిన సంవత్సరం అంటే ఈ 2023 నూతన సంవత్సరంలో మేము ఇక్కడ లేము, షార్జాలో ఉన్నాము. అప్పుడు నేను అక్కడ నుండి మరి మా ఆడపడుచును మా కోసం వాగ్దానాలు తీసుకోరా అని నేను అన్నప్పుడు తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెహోవా నిన్ను ఆశీర్వదించును అని. నిజంగానే దేవుడు నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రతి సంవత్సరం దేవుడు ప్రతి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా అదే రీతిగా మరి నాకు చక్కటి కుమార్తెను అనుగ్రహించి దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నాకు ఒక్కదానికే కాదు, నా భర్త కూడా సేమ్ అదే వాక్యం వచ్చింది, యెహోవా అన్ని జనుల ముందు నేను ఆశీర్వదించినాను. అట్లానే దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. అందరి బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను కన్సీవ్ అయ్యి అక్కడ ఉన్నప్పుడు అసలు ఎంత అనారోగ్య పరిస్థితి, కానీ అయినా దేవుడు ఏం చేశాడంటే నాకు ఎంతగానో కృప చూపించి నాకు 2 చిన్న పిల్లలే కాబట్టి కుమారులు, మరి ఆ కుమారులను చూసుకోవడానికి భర్తకు వంట చేసి మరి పెట్టడానికి అన్ని చూసుకోవడానికి అయితే దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అక్కడ నా అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఆయనను దేవుడు అయితే నాకు దేవుడు తోడై ఉండి నా ప్రతి పనుల్లో నాకు ఎలాంటి నీరసము అలసట ఉన్నప్పటికీ చక్కగా లేచి పనులు చేసుకునడానికి అయితే దేవుడు కృప చూపించేవాడు. ఆ పనులన్నీ చేసిన తర్వాత నేను అనుకునేదాన్ని ఇవన్నీ నేనే చేస్తున్నాను అట్లాగా అంత నీరసం ఉండేది, కానీ ఆయన పనులు చేసుకోవడానికి దేవుడి శక్తినిచ్చేవాడు. అట్లా దేవుడు మరి ఎంతగానో కాచి కాపాడాడు. మరి అక్కడ నుండి క్షేమంగా ఇంటికి నడిపించాడు. మరి ఇంటి దగ్గర కూడా నా కుమార్తె కడుపులో ఉన్నప్పుడు మరి 8 నెలలు ఇక అయిపోతాయి, 9వ నెల పడుతుందన్న టైంకి మరి నేనైతే నైట్ టైంలో మా ఇంటి దగ్గర పడ్డాను. కానీ దేవుడు అయితే అద్భుత రీతిగా మరి నా పొట్టకు ఎలాంటి దెబ్బ తగలకుండా మరి నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడినాడు. అసలు ఎట్లా అంటే అసలు నేను పడ్డాను కానీ నాకు అసలు నన్ను ఎవరో పట్టుకున్నట్టుగానే అనిపించింది. అంతగా దేవుడు మరి నన్ను కాచి కాపాడి ఉన్నాడు. మరి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిసిన ప్రభు.
దేవుడు అయితే మరి డెలివరీ టైంలో ఇరువురికినైతే దేవుడు నాకు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. కానీ ఈమె నా కుమార్తె అప్పుడు మాత్రం నేను అనుకున్నాను ఈసారి నాకు ఆపరేషన్ అవుతుంది, ఎందుకంటే నాకు అంత శక్తి లేదు, అంత బలము లేదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే 9వ నెల పడింది, నాకు అసలు కాళ్ళు తీసి కాళ్ళు వేయరాలేదు, అంత పెయిన్గా ఉండేది. అసలు ఇక నేను నార్మల్ అవ్వడం చాలా కష్టం, ఈసారి ఆపరేషన్ అయ్యేటట్టున్నది అని ఊరికి బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఒక నిరీక్షణ, దేవుడు అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా దేవుడు నన్ను బలపరిచేవాడు తన వాక్యాలు గుర్తు చేస్తూ. నేను అనుకునేదాన్ని, నిజమే ప్రభా, నువ్వు నా మీద కృప చూపిస్తే అది ఎంత ప్రభా అని నేను అనుకునేదాన్ని. ఇక మా చెల్లె కూడా ఒక మాట అనేది, అక్కడ నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అన్నీ నీకు తెలుసు, నీకు చెప్పేదానంతా కాదు, కానీ దేవుడు ఏమున్నదా జస్ట్ ఆజ్ఞాపిస్తే చాలు కదా, నీకు ఏ నొప్పి తెలియకుండా నార్మల్ అయిపోతావు అనేసి అనేది. నిజంగానే అసలు ఎక్కువ టైం కూడా నాకు పట్టలేదు డెలివరీ అవ్వడానికి, కొన్ని గంటలు పడుతుంది, కానీ నాకు 1.5 అవర్లోనే నేను డెలివరీ అయిపోయాను. అంత దేవుడు కృప చూపించున్నాడు. మరి నా కుమార్తె విషయంలో కూడా దేవుడు ఎన్నో మార్లు అనారోగ్య పరిస్థితికి గురైనప్పుడు మరి దేవుడైతే వారికి స్వస్థతనిచ్చాడు. నేను ఎక్కువ దేవుడి మీదనే ఆధారపడతాను. అప్పుడు దేవుడు మాకున్న అలవాటు ఏంటంటే ఏది వచ్చినా ఫస్ట్ ప్రార్థన చేయడం, ఆయిల్ పెట్టడం, ప్రేయర్ చేసి పెట్టినప్పుడు అయితే దేవుడు అయితే ఎంతగానో మరి నా కుమారుని స్వస్థపరుస్తూ వస్తున్నాడు. బాగా అయితేనే తప్ప నేను హాస్పిటల్కి వెళ్ళను. కొంచెం కొంచెం ఏదైనా చిన్నగా అయితే మాత్రం దేవుడి మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతాను. కాబట్టి మనము ఎప్పుడు దేవుడి మీద ఆధారపడినను ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పకుండా మన జీవితాల కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నిజమైన దేవుడిని మనం కలిగినాం. కాబట్టి అలాగే నేను నేర్చుకునేది ఒకటే, ఏది కలిగినాను అది దేవుడి మీద ఆధారపడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా దేవుడి మీద ఆధారపడడం అయితే దేవుడు నాకు నేర్పించాడు. అదే నేను ఇప్పటి వరకు ఆ విశ్వాసంతోనే ముందుకు కొనసాగుతున్నాను. నా భర్త విషయంలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఎన్నో మార్లు అనారోగ్య పరిస్థితికి గురైనప్పుడు ప్రార్థించిన వెంటనే స్వస్థతనిచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మా జీవితాలు ఎన్నో కార్యాలు దేవుడు చేసి ఉంటున్నాడు. మరి మొన్న మేము ఇంటికి వెళ్ళి వస్తుంటే మా అత్తమ్మ మామయ్య నేను వస్తున్న సమయంలో చాలా లారీలు వస్తున్నాయి. అసలు ఎట్లా అంటే చీకటి ఉంది, రోడ్డు వేస్తున్నారు, 1 వే అయింది, మస్తు వెహికల్స్, ట్రాఫిక్ ఫుల్ ఉంది, అన్ని మళ్ళా కట్టెలతో నిండుకున్న లారీలే. అవి ఏడ మీద పడిపోతే ఏమన్నంత భయంగా ఉంది. అయితే కాడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మేము స్లోగా, అంటే చాలా స్లోగా వస్తున్నాము, ఆ లారీని సడన్ గా బ్రేక్ వేసిండు. చూస్తూ మళ్ళీ దానికి వెనకాల లైట్లు కూడా లేవు. ఇక అనుకోకుండా మాకు డ్రైవర్గా వచ్చిన హరి కూడా ఏం చేసింది, సడన్ గా బ్రేక్ వేసి అందరం ఒక్కసారి ఇట్లా ముగ్గాను. అసలు ఆ రోజు దినానైతే మా ఇంటికి వచ్చిన వాహనం ఒకవేళ స్పీడ్ అయ్యి మమ్మల్ని గుద్దితే ఆ రోజు ఏమైపోయేది. నిజంగా దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో నష్టాల నుండి దేవుడు తప్పిస్తూ మరి ఇంతవరకు తన కృపలో కాచి కాపాడిన దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇట్లా నా కుటుంబంలో ఎన్నో కార్యాలు చెప్పుకుంటే పోతే చాలా సమయం పడుతుంది, కానీ ఇది మనకున్నది కొద్ది సమయం కాబట్టి మరి దేవుడు చేసిన ఈ మేలులన్నింటిని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి సంరక్షించి తన కృపలో కాచి కాపాడిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమయం ఇచ్చిన దేవదాసునికి దేవదాసులకు మీ అందరికీ కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను. ఇప్పుడు ఫోన్లో చెప్పింది ఎంతమంది అర్థమైందా? దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, డెంగ్యూ ఫీవర్ చాలా సీరియస్ కండిషన్. ఆ టైంలో దేవుడు అద్భుతం చేశారు. ఆ బిడ్డ కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తుంటేనే దర్శనం ఇచ్చారట. ఏమంటే 70 నుంచి 80,000 మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. అదంతే అమ్మాయికి ఎంతైతే చూపించారో దేవుడు అంత పెరిగాయంట ఫస్ట్ టైం. అప్పుడు వరకు హేళన చేసిన వాళ్ళ హస్బెండ్ చెప్పిందంట, ఇట్లా పెరుగుతాయి, నువ్వేం బాధపడుతూ దేవుడు నాకు చూపించాడు అని చెప్తే, అంతకుముందు 2 days ఎక్కించినా కూడా పెరగలేదు. తర్వాత దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చిన తర్వాత చూపించినాక, చూడు ఖచ్చితంగా ఇప్పుడు పెరుగుతాయని చెప్పినప్పుడు మరి
ఆశ్చర్యపోయింది ఆయన అది చూసి. కరెక్ట్ ఆమెకు చూపించినంత ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది. అప్పటి వరకు ఏంటంటే రాని ప్రేయర్లో ఉంటే కోప్పడేవాడు అనమాట వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఏమనట్లేదు, ఎందుకంటే అది చూశాడు కాబట్టి. నిజంగా ఆ దేవుడు గొప్పవాడు అనేది చూశాడు, విన్నాడు. సో ఇప్పుడు ఏమీ అనట్లేదు, కానీ మనసు తొందరగా అంగీకరించదు కదా. సో అంత తొందరగా అంగీకరించదు కనుక కొంచెం బెట్టుగా ఉంటారు. కానీ దేవుడు ఏ సమయాల్లో అయితే పిలుస్తాడో వాళ్ళు వస్తారు. అయితే తను అనుకున్నదంట, నా ఇద్దరు పిల్లలు బాగుంటే నేను నా భర్తని సన్నిధికి తీసుకొస్తా ప్రభు అని. ఆ కోరికను తీర్చమని ప్రార్థన చేసుకొని మరి వాళ్ళ హస్బెండ్ అడిగిందంట సంతోష్ గారిని, ఏమండి నన్ను క్రిస్మస్ రోజు చర్చికి తీసుకోబోరా అని అడిగిందంట. అడిగితే ఆయన తీసుకోపోతా అన్నాడు. కానీ ఏమైంది, సాతాను ఓనిస్తుందా? ఓనియదు కదా. ఆ రోజు అసలు ఆయనకు తీరిక లేకుండా ఏదో ఒకటి పని పడిందంట. పాపం తీసుకెళ్ళలేదు. కానీ తెల్లారి మళ్ళీ ఊరుకోలేదు. తెల్లారి కూడా నిన్ను తీసుకెళ్తాను, కుదరలేదు కదా ఈ రోజు అన్న తీసుకెళ్ళంటే, లోకల్ చర్చెస్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎవరో ఒకరు చెప్తారు కదా, చెప్తే మళ్ళీ గొడవ అవుతుందని చెప్పి టౌన్ అంటే ఇక మనకు ఎట్లయితే కరీంనగర్ పెద్ద సిటీ ఉంటుంది కదా, అట్లా టౌన్లోకి తీసుకెళ్ళి పెద్ద చర్చిలోకి తీసుకెళ్తే అక్కడ అందిందంట, మన బాబును రక్షించింది యేసే కదా, హార్ట్ఫుల్గా మోకరించి థ్యాంక్స్ చెప్పండి అంటే ఆయన నిజంగానే మోకరించి, అసలు దేవుడు అంటే ఇష్టమే లేదు కానీ అక్కడ ఆయన మోకరించిన ఆయన ఇద్దరు అంటే రాణి సంతోష్ గారు ఇద్దరు మోకరిస్తే వాళ్ళని చూసి వాళ్ళ చిన్న కొడుకు కూడా మోకరించిందంట. చిన్న ఆయన పెద్ద ఆయన నలుగురు మోకరించి దేవుడికి స్తుతులు చెల్లించి వచ్చారంట 26 తారీఖు. దేవుడు అంత గొప్ప కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో చేశాడు. అందులో మనకు కూడా పాలుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా అమ్మాయి కోసం మన కుటుంబం కోసం మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ సాక్ష్యం మనకు కూడా అనుగ్రహించినట్లే. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించమని కోరుతుంది. తప్పకుండా ఒక దినాన వాళ్ళ కుటుంబం అంతా రక్షింపబడితే ఈ మంది ఇక్కడ మన చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తను ప్రతి మీటింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన దగ్గర మనీ ఉండదు కానీ ఆమె ప్రార్థన చేసుకుంటుంది, నేను ఎట్లయినా హెల్ప్ చేయాలి ప్రభా, హెల్ప్ చేయాలి. ఎంతో కొంత తోచినంత దేవుడు తనకున్న స్థితిని బట్టి ఆమె ఇవ్వడము అది చాలా ఎక్కువ. మరి ఆమె ప్రతి మీటింగ్కి మనకి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. దేవుడికి వందనాలు. దేవుడు ఆ కృప ఆ బిడ్డకి ఇచ్చారు, ఆ ఆశనిచ్చారు, దేవుడు తీరుస్తున్నారు. దేవుడికి వందనాలు. ఈ యొక్క సాక్ష్యం బట్టి మరి దేవుడు మహిమపరచబడిన కాక మరి నేను కూడా నా సాక్ష్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తారా? ఓకే, దేవునికి స్తోత్రం, దేవుడికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నేను చెప్పిన ప్రతి సాక్ష్యం బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాయన నమ్మదగిన దేవుడు. నేను మేము నమ్మదగని వారమైనను మీరు నమ్మదగిన దేవుడుగా మాతో ఉండి పరిశుద్ధాత్మ దేవ నాయన మీరు ఇచ్చిన వాగ్దానములను నెరవేరుస్తున్నటువంటి దేవుడయ్యా. ప్రతి ఆపదలోను, శోధనలోను, ఇక్కట్లోను, ఇబ్బందులోను, ప్రతి దుఃఖములోను ప్రభు మీరు మమ్మల్ని ఆదుకుంటున్నారు తండ్రి. అట్లు మరి ఈ యొక్క సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డలందరి ఆపదలలో మీరు ఆదరించినారు నాయన తండ్రి. వారి యొక్క ఆశను తీర్చినారు, వారికి ఓదార్పునిచ్చినారు, అవసరతలను తీర్చినారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ సాక్ష్యాలు మీకు మహిమకరంగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. దయగలిగిన దేవ మరి రాని సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. ఆ బిడ్డలు ఇంకా గొప్పగా నాయన తండ్రి మీ యొక్క నామమును నిలబెట్టి ఆ కుటుంబానికి నాయన తండ్రి రక్షణ ఇచ్చి మంచి సాక్ష్యములు ప్రతి కుటుంబానికి దయచేస్తారని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డనైనా సాక్ష్యం చెప్పేటువంటి ధైర్యం కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారని నా దైవమా ఇప్పుడు సాక్ష్యం పంచుకొని పోవచ్చుండగా పరిశుద్ధ ఆత్మదేవ నా పైన మీ ఆత్మ, నా నోటిలో మీ మాటలను ఉంచి మీరు ముందుండి నడిపించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనందరూ టీ తాగినాక సాక్ష్యం ఇద్దా? ఇప్పుడు టీ తాగకుండా సాక్ష్యం వినండి, మనకి సమయం సద్వినియోగం చేసుకోండి.